వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ రామగుండాన్ని బొందలగడ్డ చేశారన్న రాజ్ ఠాకూర్. కార్పొరేటర్లు దేశ సంపదను మోదీ దోచిపెట్టారన్న ఎమ్మెల్యే. ఖమ్మంలో కూటమి అభ్యర్థి తాండ్రాకు టీడీపీ మద్దతు. చంద్రబాబు చేతికి త్వరలో ఏపీ పగ్గాలన్న రామనాథం. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన పినాకి చంద్రఘోష్ కమిటీ. జరిగిన పొరపాట్లపై అధికారులను ఆరా తీసిన కమిటీ అధ్యక్షుడు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలన్న ఆర్ కృష్ణయ్య. ఎంపీ అభ్యర్థులను ప్రశ్నించాలన్న రాజ్యసభ సభ్యుడు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో సంహానికి నిరసన. గోబ్యాక్ అని నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే బొగ్గు బ్లాకుల వేలం బీఆర్ఎస్ బీజేపీల పాపమేమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశ సంపదను అదానీ అంబానీలకు దోచిపెట్టి కార్పొరేట్ వ్యవస్థలను మోదీ సర్కారు పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చింది కేసీఆర్ఏనని, ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వస్తున్నారని ప్రశ్నించారు. పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభ్యర్థించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే కదా, మీరందరూ కూడా చూస్తారు పార్లమెంట్ లో. ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఆయన, ఈ ఊరు సింగరేణి ప్రైవేటీకరణ అయితే సిగ్గుందా నోరా, అది తాటి మట్టనా నాలుగనా అని అడుగుతున్నా. బండ అబద్ధాలు ఆడిపోయి ఈ ఊరు పూర్తిగా విధ్వంసానికి గురైతుందని చెప్తాడు ఆయన. ఆయన చేసింది ఈ ఊరిని బొందలగడ్డ. ఆ కనబడే గుట్టలు ఆయన చేసిన పుణ్యమే. దాంట్లోకెళ్ళి వెళ్లే దుమ్ము, దాంట్లోకెళ్ళి వెళ్లేటువంటి విషవాయులతో చచ్చిపోయేది మనం. దానికి కారణం కేసీఆర్. మా గోదావరి రామగుండం ప్రజలకు ముక్కు నేలకు రాసి అధికారం కోసం, అవకాశం కోసం వలసవాదులు డబ్బులతో ప్రలోభపెట్టి గెలిచిన తర్వాత కనిపించరని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2A గనిపై పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని, గని కార్మికులు ఎదుర్కొంటున్న 20 సమస్యలు పరిష్కరించిన ఘనత ఆయనదే అని అన్నారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను పునరుద్ధరించి వారసులకు ఉద్యోగాలు కల్పించారన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని ఈశ్వర్ అన్నారు. సంస్థలో ఉన్నటువంటి మా కార్మిక సోదరులకు సంబంధించిన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా ఒక 20 సమస్యలకు సంపూర్ణమైనటువంటి పరిష్కారం చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం వల్ల దాదాపుగా 19,000 మంది ఉద్యోగస్తులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా లాభాల వాటా కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, కార్మికులు కోరినటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి, ఇంటికి ఒక 10 లక్షల రూపాయల రుణం ఇచ్చేటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్. మంచి ప్రభుత్వం ఉంటే, మంచి నాయకులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. అవకాశం కోసం ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు తెలిపి ఆ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావును గెలిపించాలని నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు రామనాథం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా టీడీపీ ఆఫీసులో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమితో టీడీపీకి మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ, జనసేన పార్టీలు కలిసి రావడం మంచి పరిణామమన్నారు. త్వరలోనే ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమాగా చెప్పారు. 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. టీఎస్ తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శాఖ కూడా జాతీయ తెలుగుదేశం పార్టీ శాఖలో భాగమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఆ అవగాహనతోనే ఆంధ్రాలో ఏ రకంగా ఎన్డీఏ కూటమితో
అవగాహన చేసుకొని లేదా పొత్తులు కూడా అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ పొత్తులు లేవు, క్యాండిడేట్స్ లేరు మనకి. మరి ఎన్డీఏ కూటమికి చెందినటువంటి బీజేపీ వారు అభ్యర్థి ఖమ్మం జిల్లాలో శ్రీ తాండ్ర వినోదరావు గారు పోటీ చేస్తున్నారు. ఈ సమావేశానికంటే ముందే క్యాండిడేట్స్ ఈ జిల్లాలో నిలబడుతున్నటువంటి ఈ స్థానానికి, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి నిలబడుతున్నటువంటి అభ్యర్థులతో పాటు బీజేపీ క్యాండిడేట్ ఉన్నటువంటి వినోదరావు గారు కూడా సహకారం. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి వచ్చే మెజార్టీ దేశ చరిత్రలో నిలిచిపోవాలని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరులో జరిగిన కార్నర్ మీటింగ్లో జానారెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్, సిపిఎం నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల కన్నా సాగర్ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ తీసుకురావాలని కార్యకర్తలకు జానారెడ్డి, రఘువీర్ రెడ్డి పిలుపు ఇచ్చారు. గత ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే దారికి తెస్తుందన్నారు. కులం, మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుందని రఘువీర్ రెడ్డి విమర్శించారు. 3 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందా, 3 ఎకరాల భూమి ఇచ్చిందా, రిజర్వేషన్ కలిగించిందా, లేక ఒక్క నీటి చుక్క, ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిందా, లేక ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేసిందా మన ప్రాంతంలో, మన జిల్లాలో? కానీ ఏది లేదు కదా. అబద్ధాల విషయం ఒక్కటి చెప్పాలంటే మీకు కేసీఆర్ మిర్యాలగూడలో ఏం చెప్పినాడు? 9 ఏళ్లలో 2 కార్లు 18 కార్లు నిరంతరాయంగా నీరు పారిచ్చినాను నాగార్జున సాగర్ అన్నాడు. ఇది పచ్చి అబద్ధమా కాదా? ఈ ఏడు 2 కార్లకు నీళ్లు లేవు కదా. ఈ ఏడు 2 కార్లు ఆయన ఉన్నప్పుడే క్రాప్ హాలిడే అని డిక్లేర్ చేసిండు. ఆ ఎలక్షన్ ముందే, ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఎండాకాలం వచ్చింది, అదే కొనసాగుతుంది. దానికి ముందు మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తమ పొట్టకొట్టిందని హనుమకొండ, వరంగల్ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని మండిపడ్డారు. హనుమకొండ చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఆటో డ్రైవర్ని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పలకరించినప్పుడు ఆటో డ్రైవర్ స్వామి కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. వరంగల్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండలోని అలంకార ప్రాంతంలో వినయ్ భాస్కర్ ఇంటింటి ప్రచారం చేశారు. 10 ఏళ్లలో ఏనాడు కనపడని వాటర్ ట్యాంకర్లు నగరంలో నీటి కటకటకు నిదర్శనమన్నారు. బస్సులు ఫ్రీ పెట్టుకొని ఏమైతే అడగలేదా, పబ్లిక్ అయితే అడగలేదా? వాళ్ళు సార్థక కొరకు వాళ్ళు పెట్టుకున్నారు తప్ప మా ఆటో కార్మికుల కలుపు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామసహాయం, కృష్ణకిషోర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణకిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమాన్ల ఝాన్సీరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తొర్రూరులో జరిగిన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, బీఆర్ఎస్ మండల, గ్రామ ముఖ్య నాయకులు సుమారు 1000 మంది కృష్ణకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా నిబంధనలు అతిక్రమణ పేరుతో ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లపై చర్యలు చేపట్టవద్దన్నారు మంత్రి కొండా సురేఖ. కడియం కావ్య విజయాన్ని కాంక్షిస్తూ ఆర్ఎంపీలు, పీఎంపీలతో వరంగల్ శివనగర్లో ఆత్మీయ సమావేశం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు అందిస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. ఎవరో ఒకరు నిబంధనలు అతిక్రమిస్తే ఆ వివాదాన్ని అందరికీ ముడిపెట్టడం, చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ఎన్నికల అనంతరం సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్కు కూడా మనుగడ లేదు అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కొంతమంది ఆర్ఎంపీలను వాళ్ళు అసోసియేటెడ్గా పెట్టుకొని మీ దగ్గరికి ఏమైనా సీరియస్ కేసులు వస్తే మా దగ్గరికి పంపండి, మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాలున్నా. కాబట్టి మీ ద్వారా వాళ్ళని పేషెంట్లను తెచ్చుకుంటారు, మీ ద్వారా జాయిన్ చేసుకుంటారు, మీ ద్వారా లక్షల రూపాయల బిల్లులు వేసుకుంటారు. మీరు ఎంత చేస్తే కలిపి 1000-2000 కంటే ఎక్కువ కూడా మీరు బిల్లు వేయరు, కానీ మిమ్మల్ని బద్నాం చేస్తారు. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని నర్సాపురం కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థి నాయకర్తో కలిసి పాతపాడు నుండి ఆయన భారీ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. కాళీపట్నం, కొత్తాట, ముత్యాలపల్లి, పేరుపాలెం, కేపీపాలెం, తూర్పుతాళ్లు మీదుగా నర్సాపురానికి రోడ్ షో చేరుకుంది. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని శ్రీనివాస్ వర్మ అన్నారు. రోడ్ షోలో కొత్తపల్లి సుబ్బారాయుడు, బండారు మాధవనాయుడు, పొత్తూరి రామరాజు కూటమి పార్టీ అభ్యర్థుల కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు. ప్రజల అవసరాలు తీర్చే వ్యక్తి సీఎం జగన్ అన్నారు.
సంక్షేమ పథకాలను అడ్డుకోవటానికి ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఫిర్యాదు కారణంగా పలు సంక్షేమ పథకాల నిధులు బడుగు బలహీన వర్గాల లబ్ధిదారుల ఖాతాల్లో పడకుండా ఈసీ నిలిపివేసిందన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రమేష్ బాబు చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు, పోర్టులు 4 ఇచ్చాడు. నువ్వు తెచ్చిందంటే రాష్ట్రం మొత్తం నువ్వే తెచ్చావా? గతంలో 75 సంవత్సరాల నుంచి ఈ పోర్టులు కానీ లేదా మెడికల్ కాలేజీ కానీ ఎవరు తేలేకపోయారే? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసి నువ్వు గవర్నమెంట్ ద్వారా మెడికల్ కాలేజీ కట్టుకోకుండా మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. వాగ్దానాలని 600 వాగ్దానాలు ఇస్తానని చెప్పి 14లో నువ్వు గెలిచి మోసం చేసి మహిళలందరినీ బంగారం వస్తుంది నీ మెడలోకి అని చెప్పి ఇలాంటి మోసాలు చేసింది నువ్వు. పెద్ద మోసగాడివి. పోర్టు తెచ్చానంటావు, మెడికల్ కాలేజీ తెచ్చానంటావు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు, పోర్టులు 4 ఇచ్చాడు. నువ్వు తెచ్చిందంటే రాష్ట్రం మొత్తం నువ్వే తెచ్చావా? గతంలో గ్లాసులు వేసుకుని నమస్కారం పెడితే నమస్కారం పెట్టకుండా వాళ్ళ ముఖం చూడకుండా పోవడం సంస్కారం అనుకుంటున్నావా? నీ వెనకాల నిన్ను నమ్మి నీ మీద ప్రేమతో ఉండడు అక్కడ చూపించు. ఇవాళ నీ వెనకాల తిరిగే జనసేనలు అందరూ బాధతో తిరగడమే కదా, మా సీటు ఖాళీ చేసేలా తిరగడమే కదా, వాళ్ళు ఆ పార్టీ కోసం తిరగడమే కదా. అట్లాగే తెలుగుదేశం కూడా అంతే కదా, అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంతే కదా. అన్ని సార్లు మోసగారు నువ్వు. పులిగడ్డ పెరుమూడి బ్రిడ్జ్ ప్రజా ఉద్యమాన్ని దానికి కావడం మోసం చేసి ఎత్తుకుపోయినాడు నువ్వు. మేము అటువంటి పనులు చేసేవాళ్ళం కాదు. మా నాయకుడు నిబద్ధతో నిజాయితీతో మేము ఎన్ని వాగ్దానాలు చేసి ఎన్నికలుగా రాము అని చెప్పడానికి ధైర్యం ఎవరు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి చెప్తే చేస్తాడనే నమ్మకం ఆయన చేశాడు, మేము చూపించాం. వీటిని అన్నింటినీ దృష్టి పెట్టి ప్రజలందరినీ నేను ఒకటి అడుగుతున్నాను, నాకు ఓటేయండి, చంద్రశేఖర్ గారు ఓటేయండి. నిరంతరం మీతో పాటు ఉంటాం, మీ మంచిలో బాధలో కష్టంలో సుఖంలో కలిసి ఉందాం. నేను ఒక ఎమ్మెల్యేగా కాకుండా మీలో ఒక మనిషిగా ఉంటాను చెప్తూ సెలవు తీసుకు. ఆ చింతశెట్టి దగ్గర కూర్చుని చింతశెట్టి కూర్చుని తప్ప జనంతో మమేకం ఉంటుంది. నీ మాదిరిగా ఏసీ రూమ్లో కూర్చుని 6 గ్లాసులు వేసుకుని నమస్కారం పెడితే నమస్కారం పెట్టకుండా వాళ్ళ ముఖం చూడకుండా పోవడం సంస్కారం అనుకుంటున్నావా? నీ ప్రజాస్వామ్య హక్కులను సీఎం జగన్ కాలరాస్తున్నారని విజయవాడ మాజీ మేయర్ టీడీపీ మహిళా నేత తాడి శకుంతల నిప్పులు చెరిగారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. 6 నెలలుగా న్యాయవాదులు దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నారని శకుంతల చెప్పారు. ప్రజల హక్కుల్ని కాలరాసిన ఎవరూ బతకలేదన్నారు. ప్రజల హక్కులను హరించిన వారు ముందుకు వెళ్లలేదని ఆమె అన్నారు. విజయవాడలో మేయర్ ఎవరంటే చెప్పలేని పరిస్థితి ఉందని శకుంతల అన్నారు. ఎమ్మెల్సీ గారు మట్టి నమ్ముకుంటా ఉంటారు, ఇంకొక 1 టౌన్ ఎమ్మెల్యే గారు అన్నిటి మీద పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఆయన ఇంట్లో మాత్రమే మేయర్లు కార్పొరేటర్లు కూర్చొని ఆయన చెప్పిన పనులు మాత్రమే చేయాలి. వ్యవస్థను దారుణమైన పరిస్థితి తీసుకొచ్చేసారు. మీ కార్పొరేటర్లు చేస్తున్న విధానం కూడా ప్రజలకు అడుగుతూ ఉన్నారు, తెలుసుకున్నారు, అయిపోయింది, మొత్తం డేటా వచ్చేసింది. కానీ ఈ యొక్క ల్యాండ్ యాక్ట్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రజల హక్కుల్ని, ప్రజల సమస్యల్ని పట్టించుకోమని అడగటం, మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డికి ఏ ఊరు ఎట్లా పోయినా పర్వాలేదు. ఆయన ఒక పెద్ద బస్సు, ఆ బస్సుకి చెట్లు తగలకుండా ఊరంతా చెట్లు నరికించడం. ప్రాథమిక హక్కుల పట్ల కనీసపు జ్ఞానం లేని పరిస్థితి. ఈ వైపుగా ఇది జరుగుతూ ఉంటే హక్కుల కోసం పోరాడే లాయర్ల పరిస్థితిని కూడా దిగజార్చి మీ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తూ ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో మనం ఎన్ని అబద్ధాలు మాట్లాడినా పేద బడుగు వర్గాలు వింటారనే ఉద్దేశంతో వారు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చెల్లవని నేను ఒక కార్పొరేషన్ ప్రజాప్రతినిధి కనుక అడుగుతా ఉన్నా. పోయిన 14-19లో తెలుగుదేశం హయాంలో మొదలైన కార్పొరేషన్ బిల్డింగ్ ఎందుకు ఆగిపోయింది? అది కూడా ఏమైనా ఆల్రెడీ మీ లెక్కల్లోకి తీసుకెళ్లారా? తీసుకెళ్ళి దాని యొక్క ఫోటోస్టాట్లు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో జరిగే నష్టాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుందుర్తి మండలంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ చట్టంతో మన భూములను మనం కాకుండా పోయే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. మన భూముల పాసు పుస్తకాలపై జగన్ ఫోటో వేసుకోవడం, రిజిస్ట్రేషన్ భూములకు జిరాక్స్ పత్రాలు ఇవ్వడంలో మతలబు ఏమిటని చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు అమిలినేని. దాన్ని తోర్చుకోలేక వాళ్ళు రాళ్ళు దాడులు, రకరకాల దొంగచాటు నుంచి రాళ్ళు దాడులు సిద్ధమయ్యారు. కానీ మనం ప్రజాస్వామ్యంలో మనం గెలవబోతున్నాం. ఏదైనా రకంగా కూడా మనం అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. అంటే గలాట లేపి ఈ గలాటలో మనం కూడా భాగస్వామ్యం చేసి
మరీ మనం ప్రజలకి ఇంకో రకంగా మెసేజ్ పంపించేకి వాళ్ళు సిద్ధపడుతున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, మేము గమనిస్తున్నాం. ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఉంటుందో మేము దాన్నే ముందుకు తీసుకెళ్తాం. పోలీసు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, మన పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే జరుగుతున్నాయో 1000 ఓట్లు పోలైనాయి. 1000 ఓట్లలో కనీసం 950 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైనాయని ఓటు వేసి వచ్చిన చెప్తున్నారు. ఆడ బహిరంగంగా ఓటు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు ఓటు రూపంగా వాళ్ళు ఆయుధంగా వాళ్ళు వేస్తున్నారు. ఈ ఓర్పు, ఈ గెలుపుని ఓర్చుకోలేక, ఈ దానితో ఓర్చుకోలేక వాళ్ళు రాళ్ళు దాడులు, రకరకాల దొంగచాటు నుంచి రాళ్ళు దాడులు సిద్ధమయ్యారు. కానీ మనం కాంగ్రెస్ 9 గ్యారెంటీలతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి. తమ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలు రాష్ట్ర ప్రగతికి సోపానాలు అన్నారు. 5 గ్యారెంటీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చామని, 6 గ్యారెంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. అదేవిధంగా 9 గ్యారెంటీలతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్యారెంటీ పథకాలతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీ పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 9 గ్యారెంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఈ 9 గ్యారెంటీలలో 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట ఒక వరం. రెండవ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ ప్రాజెక్టును సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిటైర్డ్ జడ్జి పినాకి చంద్రఘోష్ మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులోని కుంగిన పిల్లర్ల వద్దకు వెళ్లి ఆయన స్వయంగా పరిశీలించారు. జరిగిన పొరపాట్లను సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కుంగుబాటుకు కారణాల గురించి ఆయన ఆరా తీశారు. మేడిగడ్డ ప్రాజెక్టును చంద్రఘోష్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాసులు తడిసి ముద్దవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన తమ ధాన్యాన్ని కాపాడుకోలేక అన్నదాతలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తాము ధాన్యం తీసుకొచ్చి వారం రోజులవుతున్నా కొనేవారు లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతన్నలు వేడుకున్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో రాజ్యాంగ హక్కు ప్రకారం బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. బీసీల వాటా బీసీలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు తిరుగుబాటు చేసి ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థులను నిలదీసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, దాదాపు 80 కుల సంఘాలు, 22 బీసీ సంఘాలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంను బ్రహ్మాండంగా దిగ్విజయం చేసినందుకు వారందరినీ హర్షం వ్యక్తం చేస్తూ బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాటాదారులుగా ఈ దేశంలోని పౌరులుగా అందరూ సమానమని చూడడం లేదు. అందుకే బీసీలు తిరుగుబాటు చేసి ఎక్కడికక్కడ ఈ పార్లమెంట్ ఎంపీ కిలబడ్డోళ్ళను నిలదీయాలి. గ్రామాలకు వస్తే అదేవిధంగా మండలాలలో, నియోజకవర్గాలలో నిలదీసి బీసీ బిల్లు పెట్టాలి. బీసీల వాటా బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో సమ్మాని చంద్రశేఖర్కు కార్యకర్తల నుంచి నిరసన జ్వాల ఎదురైంది. సమ్మాని గోబ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్కు అమ్ముడుపోయి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నారు. అధికారం ఉన్న పార్టీలోకి మారుతూ వర్గ రాజకీయాలు చేస్తుంటే సహించబోమని సమ్మానిని కార్యకర్తలు హెచ్చరించారు. సమ్మానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. సమ్మాన్ చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారికి తెలియకోకుండా అలాగే కాకర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన
ప్రతి కార్యకర్త దాదాపు 200 మంది కార్యకర్తలు ఉన్నారు. ఏ ఒక్కరికి తెలియకోకుండా కాకర్లపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ కాకర్లపల్లి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసిన వాళ్ళకి సంబంధం లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 2వ వర్గం ఏర్పాటు చేయడం కోసం కాకర్లపల్లిలో సమ్మాన్ చంద్రశేఖర్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారా, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారా? ఆ విషయంగా మేము తెలుసుకుందాం. సమ్మాన్ గారు నిలదీద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది. మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మొన్న జరిగిన ఎలక్షన్లో ఎన్నో కష్టాలు పడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఊరు కాకర్లపల్లి. ఈ కాకర్లపల్లిలో ప్రెస్ మీట్ పెట్టాలంటే కనీసం కార్యకర్తలకు ఇంటిమేషన్ ఉండాలా? కాంగ్రెస్ సర్కారు తీరుతో ఉపాధి పోయి దుర్భర జీవితం గడుపుతున్న ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. గోదావరి ఖనిలో ఆటో డ్రైవర్లు, ఓనర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు నిర్ణయంతో ఆటో డ్రైవర్లకు రోడ్డున పడ్డారని ఆయన విచారం వ్యక్తం చేశారు. పూట గడవని స్థితిలో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. పారిశ్రామిక ప్రాంతంలో 33 అడ్డాలకు చెందిన ఆటో కార్మికులు ఈశ్వర్కు మద్దతు తెలిపారు. కొప్పులను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఆటో కార్మికుల యొక్క జీవితాలు అస్తవ్యస్తంగా మారి ఇప్పటికే 48 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది అత్యంత బాధాకరం. అయినప్పటికీ ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలను కనీసం పరిగణించకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుందాం అనేటువంటి ఒక మాట కూడా చెప్పకుండా మరి వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆటో డ్రైవర్లు వాళ్ళ ఆదాయం కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం అనేక సందర్భాలలో వాళ్ళ యొక్క విన్నపాన్ని ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఆటో డ్రైవర్లందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి మరి ఈ ఉద్యమాన్ని కొనసాగించి ప్రభుత్వం కళ్ళు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు వాయిద్య కళాకారుల జాతీయ సంఘం మద్దతు తెలిపింది. ఈ విషయం వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడు బిబి మోహన్ కృష్ణ తెలిపారు. అంకిత భావం గల ఈటల విజయానికి కృషి చేస్తున్నామన్నారు ఆయన. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈటలకు తమ సంఘం మద్దతు తెలపబోతోందని అన్నారు. రాష్ట్ర బ్యాండ్ కళాకారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, హుస్సేన్, సురేష్, నగేష్, లక్ష్మీనారాయణ, కుమార్, మల్లేష్ కూడా మోహన్ కృష్ణతో పాటు పాల్గొన్నారు. ఈనాడు ప్రెస్ మీట్ పెట్టుకోవడం కారణం మా జాతీయ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడిగా ప్రముఖ కళాకారుల అందరి ఆధ్వర్యంలో మేము పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మన్యశ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారికి మేమందరం కూడా వాద్య కళాకారులందరం వారికి మద్దతు తెలుపుతున్నాం. మా యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్న కళాకారులందరూ కూడా వారికి ఓటేసి వారి విజయానికి నాంది పలికి వారి యొక్క అత్యున్నత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కళాకారులందరినీ కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తున్నాను. కళాభివందనాలు. అసలే ఎండాకాలం, దానికి తోడు ఎలక్షన్ ఫీవర్. ఈ నేపథ్యంలో మందుబాబులు ఊరుకుంటారా? పగలంతా తిరిగి సాయంత్రం అయ్యేసరికి చల్లని బీరు తాగి ఏం చక్కా సేద తీరాలనుకుంటారు. కానీ నిర్మల్ జిల్లాలో మందుబాబులకు ఆ కిక్కు దొరకడం లేదట. జిల్లాలో ఎక్కడా బీర్లు దొరకని పరిస్థితి నెలకొందని మద్యం ప్రియులు బేజారవుతున్నారు. కొద్ది రోజులుగా చాలినన్ని బీర్లు దొరక్క మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో బీర్లకు కొరత ఏర్పడింది. ఈసారి ఊహించని దానికంటే ఎక్కువగా బీర్లు అమ్ముడవుతున్నాయన్నారు వైన్ షాపుల యజమానులు. బీర్ల కొరత లేకుండా చేస్తామన్న ఆబ్కారీ శాఖ కమిషనర్ హామీ నెరవేరలేదంటున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న జిల్లా డైరీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.